నిజంగా యుద్ధం వస్తే నిజంగా బలాబలాలు చూసుకుంటే భారత్ది చాలా పెద్ద చేయిగా చెప్తారు కదా. మీరు దగ్గర ఖచ్చితంగా నుంచి అందులో చూస్తున్నారు. నాకు అందులో మాత్రం నాకు ఖచ్చితంగా సందేహం లేదు. భారత్ ఖచ్చితంగా భారత్ సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి పోలికే లేదు. ఓకే. భారత సైన్యం ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగలదు. కనుక యుద్ధం వస్తే మటుకు ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలుసు, ఎస్ ప్రొలాంగ్ చేస్తుంది. కానీ ఏంటంటే పాకిస్తాన్కి ఒక విధమైన ధీమా, ప్రపంచం ఊరుకుంటుందా అని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టాం, ఇంత ముందులాగా ఇప్పుడు ఏంటంటే అమెరికా ఇంత ముందులాగా జోక్యం చేసుకోవట్లేదు, తగ్గింది డొనాల్డ్ ట్రంప్ వచ్చాక. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఆయన ఏమంటున్నారు, లైక్ రష్యా యుక్రెయిన్ నేను ఆపేస్తాను, 24 గంటలు ఆపేస్తానన్నారు. కాబట్టి ప్రపంచంలో ఆధిపత్యం ఉన్న యునైటెడ్ నేషన్స్ ఇందులో మెంబర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎప్పుడైతే వార్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, వార్ అనేటప్పటికల్లా ఈ రెండు దేశాల మీదే కాదు కదా, చుట్టుపక్కల ప్రదేశాల మీద, ప్రపంచం మీద ఆర్థికంగా చాలా ఇదవుతుంది. కొంతమంది ఇందులో మందుగుండు సామాన్లు ఫిరంగులు అమ్మేవాళ్ళు వాళ్ళు సంతోషిస్తారు యుద్ధం జరుగుతుందిరా అనేసి, ఎందుకంటే వాళ్ళ అమ్మకాలు జరుగుతుంది. కొంతమంది నష్టపోతారు, రైట్. ఎకనామీ చాలా దెబ్బతింటుంది, వరల్డ్ అంతా ఓవర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఎప్పుడైతే యుద్ధం కొన్ని రోజులు కొన్ని వారాలు గడిచిన తర్వాత జనరల్ ఏమవుతుంది, యునైటెడ్ నేషన్ మెంబర్స్ అయినా సరే ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతానికి ఇంతవరకు మనం చూస్తున్న రీతి ఏంటి, వాళ్ళు వచ్చేసి యుద్ధం ఆపటమో సంధికి తీసుకొస్తామో, బాబు ఇంకా ఆపండి చాలు, చాలా నష్టాలు జరిగినాయి, ఇంకా ఎక్కువైతే మీ రెండు దేశాలు నష్టపోతాయి, రైట్. కానీ పాకిస్తాన్కి ఆ ధీమా కొంచెం ఎక్కువ ఉంది. ఏమని, ఎప్పుడైతే మనం ఎక్కువ దెబ్బతింటామో వాళ్ళు గబుక్కుని పరిగెడతారు అమెరికా దగ్గరకో, రష్యా దగ్గరకో, లేకపోతే సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ కంట్రీ దగ్గరికి వెళ్ళి, బాబు మేము చచ్చిపోతున్నాం, మీరు యుద్ధం ఆపాలి, యుద్ధం ఎలా అట్లీస్ట్ ఈ స్టేజ్ లో ఆపాలి. అంటే రావు గారు నిజంగా యుద్ధం వస్తే అటు చైనా కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రష్యా కావచ్చు, ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు చైనా చూస్తే పాకిస్తాన్ కొంత మద్దతుగానే కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది, అందులో నాకు సందేహం లేదు. వాళ్ళకి కావాల్సిన ఫిరంగులు కానీ, ట్యాంకులు కానీ, మందు సామాన్లు కానీ అవసరం వచ్చినప్పుడు ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన భారతదేశం యొక్క పవర్ తగ్గుతుందో, భారతదేశానికి ఆర్థిక పరిస్థితి కూడా ఎఫెక్ట్ అవుతుందో, భారతదేశానికి నష్టం వాటిల్తుందో, ఎందుకు చైనా ఇన్వాల్వ్ అవ్వకుండా, రైట్, మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ ఫైట్ చేయిస్తా హ్యాపీ, వాళ్ళు ఎప్పుడు సంతోషిస్తారు, ఓకే, రైట్. కానీ ఇప్పుడు మనం యుఎస్ రష్యా చూసుకున్నామంటే ఈ పెద్ద దేశాలు, కానీ ఏంటి, ఓవరాల్ ప్రపంచంలో శాంతియుతంగా ఉంటేనే మన ట్రేడ్ అనుకోండి, ఫైనాన్సెస్ అనుకోనివ్వండి, ఆయిల్ సప్లైస్ అనుకోనివ్వండి, ఫుడ్ సప్లై, ప్రపంచం అంతా ఏముంది, శాంతియుతంగా ఉంటేనే. కనుక కొంతవరకు నేను అనుకోవటం, ఒకవేళ యుద్ధం జరిగినా సరే ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ మనం తిరిగి మన మన భూభాగాన్ని పిఓకలో కొంత పార్ట్ ని మనం తిరిగి తీసుకోగానే ఖచ్చితంగా మిగిలిన దేశాలు కూడా ఆపుతానికి ప్రయత్నిస్తాయి. కానీ మనం ఆగుతాము, ఒకసారి నిజంగా యుద్ధం అంటూ మనం మొదలు పెడితే మనం ఆగుతామా అన్నది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. నేను అనుకోవటం ఏంటంటే, ఆల్ రైట్, ఒకసారి యుద్ధం మొదలు పెడితే అప్పుడు ఇంకా శత్రు నాశనం పూర్తిగా అయ్యే వరకు మన వాళ్ళు వదలరు. ఈసారి ఇప్పటికే 2 సార్లు ఓటమి చూసింది, అయినా సరే ఈ రెచ్చగొట్టే ప్రకటనలు అనేవి ఏ ధైర్యంతో చేస్తుందని అనుకోవాలి మనం. నిన్న మురుగునోడికి చలేమిటి అంటాం మనం, రైట్. సో పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతానికి అది ఏమిటి, ఆల్ రైట్, ఆర్థికంగా దేర్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేట్. ఇంటర్నల్ చూసుకుంటే ఇమ్రాన్ ఖాన్ లోపల వేసిన తర్వాత స్ట్రైక్ లైన్ ఇప్పటికి కూడాను చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ చేసిన పనులకు సిగ్గుచేటుతో ఇప్పుడు ఏంటి, తిరిగి వాళ్ళ ఒక స్టేటస్, వాళ్ళ సింబల్, వాళ్ళ ప్రెస్టీజ్ తిరిగి తీసుకుంటానికి వాళ్ళు యుద్ధాన్ని ప్రేరేపిస్తూ జరుగుతుంది. మన చీఫ్ అమీర్ ఉన్నాడు మునీస్, సో ఆయన అంటూ ఏంటి, మధ్యలో ఏదో మాట్లాడాడు కదా, హిందువులు ముస్లింలు మనం తిరిగి ఒక చోటే మనం ఉండలేము, బతకలేము, అది ఇది అని చెప్తున్నాడు, రైట్. ఎందుకంటే యుద్ధాన్ని ప్రేరేపిస్తే ఎప్పుడైతే లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని డైవర్ట్ అవుతానికి ప్రయత్నిస్తాడు. మీరు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే, కానీ ఏంటంటే పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎప్పుడు ఇదే, తన దగ్గర ఆర్థికంగా స్టేబుల్ ఉన్నా లేనా, పొలిటికల్ గా స్టేబుల్ ఉండకపోయినా సరే ఇండియాతో మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ప్రేరేపిస్తారు. మొదటి నుంచి వాళ్ళకు ఉన్నది ఏంటి, ఇండియా ఏంటి, ఇద్దరం ఒకేసారి స్వాతంత్రం తెచ్చుకున్నాం, మనకన్నా చాలా విపరీతంగా ఇది అభివృద్ధి చెందింది, ప్రపంచంలో ఆల్రెడీ తనకంటూ ఒక ప్రత్యేక స్టేటస్ ఏర్పరచుకుంది. తర్వాత రెండోది ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్ లో పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్స్ యాటిట్యూడ్ 71లో మనల్ని దెబ్బతీశారు, అలాగలాగా దాన్ని తీర్చుకోవాలి. ఆఫ్టర్ ఆల్ కార్గిల్ 1997లో జరిగింది ఏంటి,
బేసికలీ దాని గురించి తిరిగి ఎలాగో తీర్చుకోవాలని ఆయన చనిపోయారు కదా, ఆయన ఎవరు ప్రెసిడెంట్ ముషరఫ్ చీఫ్ ఇంతకుముందు, రైట్? ఆయన ప్రేరేపించాడు. ఎందుకంటే ఎవరైతే 71లో ఓడిపోయి తోక ముడుచుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మనసులో ఉంటది ఏదో విధంగా తిరిగి కొట్టాలి అని, రైట్? కనుక ఆ యాటిట్యూడ్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ లో ఎప్పుడూ పెంచుతారు. పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ లో బేసికలీ వాళ్ళకి అది బిగ్గెస్ట్ మోటివేషన్ ఫ్యాక్టర్. యాంటీ ఇండియా డ్రైవ్, ఇండియా మీద అబద్ధాలు చెప్పి ఇండియా మీద నిందలు వేయటం. అంటే అది పాకిస్తాన్ పుట్టుక నుంచి కూడా అది కొనసాగుతూనే ఉంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు అది 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 బెట్టిన చావదు కూడా. లెట్ మీ టెల్ యూ, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కి ఏంటి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటి, ప్రస్తుతం హిందూ అనేటోడి కల్లా ఎవరే ఆ దుష్మన్ రా అంటాడు, ఆడు ఎనిమి రా అనేసి టీచింగ్ బేసికలీ అది. మద్రాసాస్ లో ఎక్కడ చూసినా సరే ఇండియా అంటే శత్రువు, ఆయన శత్రువుని ఏదో విధంగా నాశనం చేయాలి. తర్వాత ఇక్కడున్న ముస్లిమ్స్ ఎవరు వీళ్ళందరినీ వాళ్ళని కూడా మనతో పాటు కలుపుకోవాలి, వాళ్ళని ప్రేరేపించాలి. ఆఫ్టర్ ఆల్ టెర్రరిస్ట్ ఇప్పుడు వచ్చున్నారంటే టెర్రరిస్ట్ ఎందుకు అంత ఇదిగా సక్సెస్ఫుల్ అవ్వగలరు? ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ సపోర్ట్ ఇచ్చారు. ఓకే, పాకిస్తాన్ లో జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఎవరైతే వచ్చి 10 రోజులు ఎక్కడో కనిపించకుండా ఎవరో ఇంట్లో తలదాక్కుంటారు కదా, తలదాక్కుంటారు. తర్వాత టార్గెట్ చూస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక 10 రోజులు 20 రోజులు నెలలో స్లీపింగ్ సెల్స్ గా ఉండిపోయి చూసి కొట్టారు. కనుక పాకిస్తాన్ ఇలాంటి ఛాన్సెస్ మాత్రం వదలకుండా ఉండదు. రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ చిన్న అదును దొరికినా, అంటే వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సైన్యం అంతా ఉంది, ఒక్కసారిగా ఏదైతే మనకి పెహల్గాంలో ఒక చిన్న అవకాశం దొరికితే వచ్చి 26 మందిని ఊచకొత్తకోసారు. అంటే పీఓకీలు ఎప్పుడు కూడా ఆ తీవ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. అసలు ఓవరాల్ అండి టెర్రరిజం, ఇందాక టెర్రరిజం గురించి మనం ఆలోచిస్తే టెర్రరిజాన్ని ఎప్పుడు ఆపలేం. ఇప్పుడు భారతదేశం పకడ్బందీగా చూఉంది, ఆర్మ్ ఫోర్సెస్ చాలా అప్రమత్తంగా ఉన్నాయి, అందులో నాకు సందేహం లేదు. సెన్సర్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయండి, కొండల్లో లోయల్లో మంచు పడుతున్నప్పుడు, రివర్స్ మధ్యలో వ్యాలీస్ రెవెన్స్, అందులోంచి ఇన్ఫిల్ట్రేషన్ ఒకటో ఎంతో కొంత జరుగుతుంది. మనం ఇప్పుడు దోమతెర వేసుకుంటాం, దోమతెర వేసుకుని అప్పటికి గబుక్కున మూల నుంచి అక్కడ ఒక దోమ వస్తుంది, దాన్ని చంపుతాం తర్వాత, రైట్? సో యాటిట్యూడ్ ఏంటంటే చేతులు పట్టుకుని నుంచోం కదా ఆర్మ్ ఫోర్స్ అంటే, ఫుల్లీ గార్డ్ చేస్తున్నామంటే. ఎస్, 100% చాలా 24/7 సంవత్సరం అంతా చాలా మెలకుగా ఉంటారు. అయినా సరే ఒక్కోసారి ఏంటి విపరీతం మంచు పడుతుంది, విపరీతం మంచు పడుతున్నప్పుడు ఒక 10 yards కూడా చూడలేం మనం. ఆ టైంలో గబుక్కున మనుషుల్ని స్లోగా ఇన్ఫిల్ట్రేట్ చేయడం జరుగుతుంది. రివర్ ఉంది, ఒక రివర్, అందులోంచి చిన్న నీటి పాయలు వస్తుంటాయి, నీటి పాయల్లో మనిషి నడుచుకొస్తుంటాడు, రైట్? కనుక కానీ ఏంటి జరిగేది ఏంటి, టెర్రరిజం ఒకసారి అనుకున్న తర్వాత అఫ్ కోర్స్ ఈసారి రెసిస్టెన్స్ ఫ్రంట్ యొక్క ఉద్దేశం డిఫరెంట్. వాళ్ళంటూ ఏంటంటే ఆర్టికల్ 370 మాకు ఇష్టం లేదు, మేము చర్చ మీరు ఎందుకు చేశారు, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయటం మాత్రం ఒప్పుకోమని. ఇది డిఫరెంట్ గ్రూప్, రైట్? మనకి రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కానీ టెర్రరిస్ట్ గురించి తిరిగి చెప్పాల్సింది ఏంటి, లోపలికి వచ్చిన తర్వాత టార్గెట్స్ అన్ని అనలైజ్ చేసుకుని కూర్చుంటారు. కూర్చుని ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు మనుషులు కొంచెం రిలాక్స్ అయ్యారు, సెక్యూరిటీ కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనమైనా సరే పోలీసులు ఉన్నారు, ఇప్పుడు జేఎన్కేలో పోలీసులు ఉన్నారు అనుకోండి, ఆడు ఎప్పుడు ఏమవుతుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది, కాంప్లసెన్సీ వస్తుంది, ఏం జరగదు ఇక్కడ, అంతా సవ్వుగానే ఉంటుంది అని కాంప్లసెన్సీ వస్తుంది. కాదు గారు, అసలు కొన్ని చూస్తుంటే ఇప్పుడు ఏదైతే పెహల్గాం జరిగిన ఈ ఇన్సిడెంట్లోన కొన్ని ఆర్మీ మిగతా మీడియాని తీసుకెళ్లి చూపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది. అంటే ఒక ఇల్లులా కనిపిస్తుంది, వాళ్ళకు ఉండే ఒక సింకు, లేకపోతే ఒక వంటగది, ఒక మెట్లు, వీటన్నిటి దగ్గర కూడా తీవ్రవాదులు తాదాచుకునే ఒక శిబిరలా తయారు చేసి ఉంచారు. నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే ఇలా కూడా ఉంటారా అంటే, లోకల్ పీపుల్, మీరు అన్నదానికి లోకల్ పీపుల్ ఎంతో కొంత సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఉండగలుగుతారనే దానికి ఆ ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మనకి. కరెక్ట్. ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఆ రూమ్స్ ఎలా కట్టుకోగలడు, ఫుడ్ ఎక్కడ కొనుక్కోగలడు? అఫ్ కోర్స్ క్యాష్ ఇచ్చేస్తారు. ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు టెర్రరిస్ట్ కి ఇండియన్ కరెన్సీ, అది దొంగ కరెన్సీ ప్రింట్ కూడా చేసి ఇంతకుముందు పాకిస్తాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సపోర్ట్, ఎందుకంటే లోకల్ సపోర్ట్ వాళ్ళు కొంతమంది మెటీరియల్ డబ్బు కోసం పడి ఉండొచ్చు, కొంతమంది లేదు మనకి యాంటీ ఇండియా ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే గప్చుప్గా కూర్చున్నారో ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏమని ఆర్టికల్ 370 అగైన్స్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తామంటే ఒక నెల తలదాచుకుంటారు, నెలకు వాళ్ళని ఫీడ్ చేస్తారు. కొంతమంది యాక్చువల్గా భోజనాలు పెడతాం, రైట్? ఇవన్నీ జరుగుతున్నాయి.
జరగకపోతే టెర్రరిజం అనేది లోకల్ సపోర్ట్ లేకుండా ఎప్పుడు సక్సెస్ అవ్వదు, రైట్? కనుక టెర్రరిజం మనకి ఇక్కడ జేఎన్కేలో తగ్గాలనుకుంటే ఫస్ట్ మనం లోకల్ సపోర్ట్ లో ఉన్న వాళ్ళని కూడా ఏరిపారేయాలి ఒకళ్ళనొకళ్ళు నెమ్మది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని పాకిస్తాన్ ఇప్పుడు ప్రకటించింది. అంటే ఇప్పుడు ఎల్ఓసి మనకి లేనట్టేనా, లేకపోతే ఆ గీత దాటి మన వాళ్ళు మీరు అంటున్న సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే మిగతా అటాక్స్ కావచ్చు చేసే అవకాశానికి ఆ ఒప్పందం లేకపోవడం వల్ల ఈజీ అవుతుందా ఏమైనా? ఎస్, ఒప్పందం లేదంటే మేము ఇప్పుడు ఎల్ఓసిని ఒప్పుకోం, మేము దెబ్బలాడతామని, రైట్? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఆల్ రైట్ దూకుడుగానే ఉన్నట్టు చూపించాలి. ఎందుకంటే ఒక చిన్న దేశం తిరిగి రిప్లై ఇవ్వకపోతే, రైట్, ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, వీళ్ళు వీక్లింగ్స్, రైట్? ఇండియా కూడా అనుకోవచ్చు, ప్రపంచం సంగతి వదిలేయండి. ఓకే, అందుకని అట్లీస్ట్ యుద్ధరీత్యా సైన్యరీత్యా తిరిగి ప్రతిఘటించలేకపోయినా సరే, అట్లీస్ట్ ఈ మాటల్లో చెప్పు చేతల్లో మేము ఊరుకోవట్లేదు, ఖాళీగా కూర్చోవట్లేదు, మీరు ఏదంటే మేము పడతామా అన్నట్టు ఆ యొక్క యాటిట్యూడ్ చూపించడానికైనా సరే ఖచ్చితంగా తిరిగి జవాబు జరుగుతుంది. ఇందులో ఆశ్చర్యమే లేదు, రైట్? ఎంత చిన్న దేశమైనా సరే ఖచ్చితంగా ఇలాంటి రిప్లైస్ ఇస్తుంది. ఏమని, మీరేంటి మేము ఒప్పుకోం, మీ సిమ్లా ఒప్పుకోం, మీరు ఫైర్ చేసి మేము ఫైర్ చేస్తాం, మా దగ్గర న్యూక్లియర్ ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా చెప్తారు. ఓకే. కానీ అదేంటి, ఇప్పుడు పాకిస్తాన్ ఒక డెస్పరేట్ సిచ్యుయేషన్ లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, పొలిటికల్ ఇది బాగోలేదు. కానీ ఎప్పుడైతే యుద్ధం వస్తుందో పొలిటికల్ డిఫరెన్సెస్ తగ్గిపోవటం అంటే అట్లీస్ట్ కొంతవరకు ఒక లిమిటెడ్ టైం వరకు అవి డిసప్పియర్ అయిపోతాయి. ఎందుకు, అందరూ కలిసి ఓకే మన దేశం యుద్ధానికి వెళ్తుంది, పాకిస్తాన్ సైన్యం నేను కూడా ప్రస్తుతం ప్రయత్నిస్తుంది ఏంటి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బయటకు వస్తానికి, డైవర్ట్ చేస్తానికి. ఏమని డైవర్ట్ చేయాలి, ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఒక యుద్ధం దగ్గరికి వస్తే మటుకు, రైట్, ఖచ్చితంగా దేశంలో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఫోకస్ అంతా ఇండియా మీద వస్తుంది. దిస్ ఇస్ బీన్ ఎ టాక్టిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడే కాదు, సంవత్సరాల తరబడి నుంచి సేమ్ యాటిట్యూడ్ ఉంది. ఏమని, ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ద ఈజియెస్ట్ డైవర్షన్ ఏంటి, భారతదేశం ఇది చేసింది, ప్రతిదానికి భారతదేశం ఇది చేసింది. బలూచిస్తాన్ లో ట్రైన్ అటాక్ అయింది, భారతదేశం అందులో ఇది ఉందనేసి, రైట్? కనుక పాకిస్తాన్ ఇలా చేయటంలో వాళ్ళు సిమ్లా అగ్రిమెంట్ ఒప్పుకోవడం అంటే బేసికలీ ఏంటంటే, మేము మీరేం చేసినా సరే మేము ఒప్పుకోం, మీరు ఫైర్ చేయండి, నేను ఫైర్ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, మేమేమి చేతులు ముడిచి కూర్చోలేదన్న ఒక యాటిట్యూడ్ తిరిగి కన్వే చేస్తానికి. కనుక ఇవన్నీ ఇలాంటి జరుగుతున్నాయి. అంటే రావు గారు, ఇప్పుడు పాకిస్తాన్లో ఇప్పటికీ అంతర్గతంగా అనేక కుమ్ములాటలు జరుగుతున్నాయి. వాళ్ళకి తీవ్రవాదం ముప్పు చాలా చోట్ల వెంటాడుతుంది. తర్వాత వాళ్ళు ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్న తర్వాత పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది అనేది ఇప్పటికే అనేక మనకు అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. తర్వాత బెలూచిస్తాన్ లాంటివి ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకు మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోతున్నాం? అంటే బంగ్లాదేశ్ లాంటి చోట మనం ఆ విముక్తి కలిగించాం అప్పట్లో మనం. ఇప్పుడు ఎందుకు మనం ఆ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా లేదా? మీరు ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు. తిరిగి పిఓకే తీసుకుంటాం కన్నా నా ఒపీనియన్ లో ఈజియర్ ఆప్షన్ ఏంటి, మనం ఇప్పుడు మొదలు పెట్టింది రీసెంట్ గా డైరెక్ట్లీ. ఇప్పుడు బలూచిస్తాన్ అటాక్స్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం బలూచిస్ని పాకిస్తానిస్ని వీళ్ళకి సపోర్ట్ ఇస్తామో ఖచ్చితంగా, ఎందుకంటే 1947 నుంచి బలూచిస్ ఎప్పుడు మొదట్లో ఒప్పుకోలేదు కూడా పాకిస్తాన్ లో విలీనం అవుతానికి. వాళ్ళు ముందు అగేన్స్ట్ అయ్యారు, దాని తర్వాత సంధికి తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ ఒప్పుకుని తిరిగి జాయిన్ అయ్యారు. ఇప్పటికీ బలూచిస్ ఏమంటున్నారు, మేము సెపరేట్ అవ్వాలి, పఖ్తూన్ అలాగే ఉంది. కనుక ఇది మంచి సదావకాశం. పైకి మనం ఇలా వాటర్ ట్రీటీ చేసుకున్నాం, డిప్లొమాసీ చేసుకున్నాం, అది చేసుకున్నా సరే కవర్ట్లీ ఏంటి అంటే ఎలాగలాగా అక్కడ ఉన్న విప్లవకారులు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ బలూచిస్ కి ఆల్రెడీ నా ఒపీనియన్ లో మనం ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. నాకు ఇందులో సందేహం లేదు. ప్రపంచం ఏమనుకున్నా సరే ఐ థింక్ నౌ ద స్టేజెస్ కమ్. ప్రపంచానికి భయపడి మనం చేయకుండా ఉండటం మాత్రం అది తప్పని. కనుక మనం బాహాటంగానే చెప్పొచ్చు, ఇక్కడ బహిరంగంగానే చెప్పొచ్చు. ఏమని, ఖచ్చితంగా మేము మీరు ఇలాంటి పనులు చేస్తే బలూచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. కనుక అది మంచి ఒక వే అవుట్. ఇమీడియట్ గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గెలవటం కన్నా పాకిస్తాన్ బ్రేకప్ చేయడం అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా చూసుకుంటే ఒక 3 కంట్రీస్ కింద విభజిస్తే అది మనకి సపోర్టివ్ గా ఉంటుందని నా ఒపీనియన్. రావు గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ వాతావరణంలోన అంటే పెహల్గాంలో జరిగిన దాడి కావచ్చు, ఉగ్రవాదులు, ఆ పాకిస్తాన్ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కావచ్చు, లేకపోతే చార్ధామ్ యాత్ర కావచ్చు, ఇవన్నిటిలోన
ఎలాగైతే యాత్రికులు ఉన్నారో వీళ్ళందరికీ భరోసా కల్పించాలంటే, మరోవైపు భారతీయుల ఆత్మస్థైర్యాన్ని అలా నిలబెట్టాలని ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు? అంటే ఫస్ట్లీ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ మళ్ళీ బీఫప్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ సెక్యూరిటీ బీఫప్ చేయటం. రెండోది బాటంగా ప్రధానమంత్రి గారు చుట్టుపక్కల అందరూ మొదలుపెట్టి చెప్పాలి, ఆల్ రైట్ మేము ఎడిక్వేట్ సెక్యూరిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నామని. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందో ఇమీడియట్ గా మెసేజ్ ఏమవుతుంది, అన్ఫార్చునేట్లీ సహజమే అది, రైట్? ఇంకా శాంతిగా లేదు అక్కడ, ఇప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు ఇంతమంది టూరిస్టులు వెళ్ళేవాళ్ళు అందరూ ఆలోచిస్తారు నెక్స్ట్ టూర్ వెళ్ళాలా లేదా, రైట్? కొంతమంది ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు, వెళ్ళినా సరే ఇప్పుడు ఏంటి పహల్గామ్ అప్పర్ రీచెస్ కి వెళ్ళాలా లేదా అన్న భయాలు పెరుగుతాయి. ఆ భయాల్ని తొలగిస్తానికి మన దేశం గవర్నమెంట్ చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? ఒకటి సెక్యూరిటీ చేయటం, రెండోది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అలాట్ చేస్తారు. కనుక అబ్సల్యూట్లీ ఆ మాత్రం భరోసా ఇంతకుముందు ఇచ్చారు. చాలా సక్సెస్ఫుల్ గా అమర్నాథ్ యాత్రలు అవన్నీ జరిగింది, రైట్? కనుక క్లిన్సింగ్ ఆపరేషన్స్ అంటారు, రైట్? 2 చోట్ల కొండల మీద ఎక్కేసి కంప్లీట్ దాన్ని పికెటింగ్ చేసుకుంటా ఏమి సంఘటన జరగకుండా కూడా ఖచ్చితంగా చూస్తారు. దాంతో పాటు ఏంటి, బాటంగా టీవీల్లోనూ వీటిలోనూ వీళ్ళందరూ మాట్లాడాలి, చెప్పాలి ఆల్రెడీ జరుగుతుంటే ఇలాంటి, కానీ ఖచ్చితంగా మన అరేంజ్మెంట్స్ మేము తీసుకున్నాం. అమర్నాథ్ యాత్రలో నేను అనుకోవటం డోకా ఉండదు. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే టోటల్గా మీరు 71 యుద్ధం నుంచి ఉండే అనుభవాన్ని, మిగతా ఇప్పుడుండే పరిస్థితుల్ని బేరీజ్ వేసి చెప్పారు. టోటల్గా మనం చూసుకుంటే 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి మనకి కేఆర్ రావు గారు చెప్పిన దాంట్లోన. ఒకటి, భారత ప్రభుత్వం ఉండి ఇక్కడ భారతీయులకి భరోసా ఇవ్వడంతో పాటు రక్షణ వ్యవస్థను పెంచడం, ఇంటెలిజెన్స్ని పెంచడంతో పాటు పీఓకే మీద ఆ కాన్సన్ట్రేషన్ కంటే ప్రధానంగా బెల్చిస్తాన్ లాంటి ఆ లోపల ఉండే అంతర్గతంగా జరుగుతున్న దానికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉందనేది ఒక ఆలోచనని, ఒక అభిప్రాయాన్ని